కేవలం సర్టిఫికెట్ మాత్రమే కాదు, రియల్ టైమ్ AI నాలెడ్జ్ తో మీ IT డ్రీమ్స్ నెరవేర్చుకునే గోల్డెన్ ఛాన్స్ వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. నడి రోడ్డు మీద కత్తి పట్టుకుని ఆవేశంతో పరిగెడుతున్నాడే, ఇతని పేరు భాస్కర్. కానీ అందరూ బాస్ అని పిలుస్తుంటారు. ఇతను ఎవరిని ఇలా తరుగుతున్నాడు? అసలు ఏం జరుగుతుంది? ఎటు చూసినా గుళ్ళు గోపురాలు కనిపించే రాజమండ్రే మన బాస్ ఊరు. ఇతని పేరు శంకర్రావు, మన బాస్ వాళ్ళ అన్నయ్య. ఇతను బుల్లెట్లో రావడం చూసి భీభత్సమైన విలన్ అనుకోకండి. శుభలగ్నం సినిమాలో జగపతి బాబులా చాలా సాఫ్ట్ టైపు. ఇతను ఒక వెటర్నరీ డాక్టర్. ఇతనుకున్న ఏకైక సమస్య చాలా కాలం నుంచి పెళ్లి కాకపోవడం. దాని గురించి ఎవరైనా అడిగారా అనుకోండి, మొన్న ఆవు ఏనింది, జున్ను పాలు తీసుకొచ్చాను. జున్ను పాలతో చేసిన పాలకోవ తీసుకొచ్చాను, తీసుకోండి. చాలా సంతోషం. అంతా మీ చలవే బాబు. మంచేతులే ఉందయ్యా, అంతా దేవుడిదయ్యా. నువ్వు చూస్తూ ఉండు, తర్వాత ప్రసవం కూడా నేనే చూస్తాను. బాబు, ఊర్లో ఉండే బర్రెలన్నింటినీ కలుపుతున్నావు, నీకు మాత్రం పెళ్లి కావట్లేదు బాబు. బాబు, నిన్ను అడిగానట. నాకు పెళ్లి అయితే నీకెందుకు, పెళ్లి కాకపోతే నీకెందుకు? ఊళ్ళో ఎంతమంది పెళ్లి కాకుండా ఉన్నారు? వెళ్ళి వాళ్ళని అడుగు. ఇలాగే పిచ్చిగా రెచ్చిపోతాడు. తప్పితే చాలా సాఫ్ట్ టైప్. ఈ అమ్మాయి పేరు నిత్య, మన బాస్ చెల్లెలు. BA ఎకనామిక్స్ ఫైనల్ ఇయర్ చదువుతుంది. తనకు ఎలాగైనా టీవీలో పెద్ద యాంకర్ అయిపోవాలని కోరిక. చూడండి, చేతులు తల ఆడిస్తూ ఎలా అందరి బుర్ర తినేస్తుందో. హాలీవుడ్ సినిమాలో యాక్ట్ చేయాలని నా అభిప్రాయం. మీరేమంటారు? దట్స్ రైట్. దానికి కావాల్సిన అన్ని క్వాలిటీస్ తనకున్నాయి కదా. ఈవిడే పార్వతమ్మ, మన బాస్ వాళ్ళ అమ్మ. భాస్కర్కి తండ్రి లేరు, ఈవిడే తనకన్ని. ఈవిడకున్న అతి ముఖ్యమైన పని తన కుటుంబం కోసం దండం పెట్టుకోవడం. ఇలా పవర్ టైగర్ అని అతి తెలివితో పేరు పెట్టాడే, ఇతనే మన బాస్కున్న ఏకైక ఫ్రెండ్. ఇతని పేరు చిట్టిబాబు. బ్లేడ్ మార్చరా వినాయక, విఘ్నేశ్వర. వర్షాలు పడి మన ఊరు పచ్చగా ఉన్నా లేకపోయినా అందరి నెత్తి మీద బొచ్చు ఫుల్లుగా పెరగాలి. అది నేను చకచకా కొరగాలి, డబ్బు జలజలా రాలాలి. రాఘవేంద్రరావు గడ్డం చేయించుకోవాలని ఫిక్స్ అయితే అది నా చేతే చేయించుకోవాలి. ఏదీ నా ఆయుధం. మోసగాళ్ళలో నిధి దొరకడానికి ముందు ఎంత పెద్ద స్టోరీ జరిగిందో, ఇతనికి సెలూన్ రావడానికి ముందు అంత పెద్ద స్టోరీ జరిగింది. బాబు, నా కూతురు 3 నెలల గర్భవతం తెలిసి పెళ్లి కొడుకు పారిపోయాడు బాబు. మరి దగ్గరుండి డెలివరీ చేసేళ్తాడా చెప్పండి. ఆడి సంగతి వదిలే బాబు. ఈ కళ్యాణ మండపంలోనే మీరు బాగా సరదాగా కనిపించారు బాబు. అందుకని మీరే నా కూతురికి జీవితాన్ని ప్రసాదించాలి బాబు. బాబా, ఎవడో వాడేసిన సెకండ్ హ్యాండ్ బైక్ ని నా పేరు మీద రిజిస్టర్ చేద్దాం అనుకుంటున్నావా? పోవా బాబు, నువ్వు నా కూతుర్ని పెళ్లి చేసుకున్నావంటే నా పేరు మీద ఉన్న సెలూన్ని నీ పేరుకు రాసేస్తాను. సెలూనా? ఏమంటావు? ఆ డీలింగ్ మనోడికి తెగ నచ్చేసింది. ఇదిగో తాలికట్టు. భజంత్రిలో మన బాస్ గురించి 2 ముక్కల్లో చెప్పాలంటే, సార్ 24 గంటలు బిజీగానే ఉంటారు, కానీ ఏ పని చెయ్యరు. దీన్ని పాస్ చేయమన్నాను. పేపర్ అన్నారా? ఇదిగో అమ్మా. అయ్యో, నా స్లిప్ అండి. ఫ్రంట్ పాకెట్, స్లీవ్, నెక్, లెఫ్ట్ సైడ్ షోల్డర్, రైట్ సైడ్ షోల్డర్, ప్యాంట్ పాకెట్, డ్రాయర్. స్లిప్లని ఇవ్వండి. మూడు మిస్సింగ్. కొంచెం టైం పట్టుద్ది, పర్లేదా? పర్వాలేదు. డ్రాయర్లోనే వదిలేండి మేడం, వాటితో గట్టెక్కిపోతాను. సరే, ఓకే, కూర్చోండి. నీళ్లు కావాలి. గో అండ్ డ్రింక్.
మేడం బుక్ తెచ్చి రాస్తున్నాడు. ఏ ఏంటి మేడం మీరు స్లిప్పులు పెట్టుకోనివ్వరు, బుక్ చూసి రాసిన ఒప్పుకోరు. అసలు ఏమనుకుంటున్నారండి? ఇలా అయితే నేను ఎగ్జామ్ పాస్ అయ్యి నా డిగ్రీ అయ్యేది ఎప్పుడు, ఉద్యోగం ఎప్పుడు, పెళ్ళి ఎప్పుడు, పిల్లల్ని కనేది ఎప్పుడండి? పాడన్ ఎప్పుడు చూసినా ఇదే చెప్పు. వాట్ థింక్ యూ ఇడియట్, స్టూపిడ్, నాన్సెన్స్, యూ కంట్రీ ఫ్రూట్. డిగ్రీ నో, మ్యారేజ్ నో, చిల్డ్రన్ నో, మ్యాటర్ నో. ఐ కంప్లైంట్ ప్రిన్సిపల్. నేమ్ టెల్ నేమ్, టెల్ కమ్. పాడన్ రేయ్ రే అరియర్స్ రాస్తూ స్లిప్ కొట్టి అసహ్యంగా ఒక అమ్మాయికి దొరికిపోతే మొహాన ఉమ్మేసి పంపించింది. ఏదో ఐఏఎస్ పాస్ అయినట్టు ఐటమ్ సాంగ్ అని చూస్తున్నా. లైఫ్ అన్నాక అట్లాంటివి కామన్ మావా, అవన్నీ పట్టించుకుంటావంటే. కొడుకుని చచ్చిపోతున్నాడు. ఈ టైంలో హాస్పిటల్లో ఉండాలి కదా, మళ్ళా ఊరమ్మడి తిరుగుతున్నాడేంటి? నందిని, ఐఎమ్ శంకరం, రాజమండ్రిలో వెటర్నరీ డాక్టర్గా పనిచేస్తున్నాను. నందిని? అవును. ధనిష్ట నక్షత్రం, కుంభరాశి, కోట్లింగాల గుడి పక్కనే మీ ఇల్లు, హైట్ 5.5, వెయిట్ 60, BA డిగ్రీ పూర్తి చేశారు. ఇవన్నీ మీకెలా? మీరెవరో కూడా నాకు తెలియదే. మీ జాతకమే నాకు తెలుసండి, ఎందుకంటే అది నా దగ్గరే ఉంది. ఓ, మా అమ్మగారు ఇంతవరకు 30-40 సంబంధాలు చూస్తుంటారండి, కానీ ఇంతవరకు నేను ఎవరి వెంట ఇలా పడింది లేదండి. దాదాపు 1 మంత్గా మీకు తెలియకుండా మిమ్మల్ని ఫాలో చేశానండి. మీతో మాట్లాడాలి అనుకునేవాడిని, కానీ మాట్లాడలేకపోయానండి. ఇవాళ మాట్లాడి తీరాలనుకున్నానండి, మాట్లాడేశానండి. చెప్పండి, ఏంటి విషయం? ఇంకా మీరే నిర్ణయం తీసుకోలేదు కదా? ఏవైనా ఇంటికొచ్చి మా నాన్నగారితో మాట్లాడండి. అలాగేనండి. నందిని, ఉమ్, మనిద్దరం ఫస్ట్ టైం గుళ్ళో మీట్ అయ్యాం. మీరు అలా చూస్తూ ఉండండి, అంతా మంచి జరుగుతుంది. అచ్చుస్ మీ ఏమయ్యా శంకర్రావు, కాకినాడలో ఉన్నాను, ఇలా గుళ్ళో చెట్టు కింద నుంచి ఏం చేస్తాను? నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? వీధుల వెంట తిరిగేవాడు ఇప్పుడు గుళ్ళ వెంట ఓ. తిరుగుతున్నావా? బాగుపడాలని లేదా? శంకరం, టెన్షన్ ఒక బ్రదరు. ఆవిడ పేరేంటి? నందిని. అబ్బో సిగ్గు చూడు. ఏమయ్యా, ఏజ్ బారైపోయింది, ఇంకా నీకు వన్ సైడ్ లవ్ ఏంటి? ఈ విషయం అమ్మకు తెలుసా మరి? అది అమ్మకి తెలియదురా, నువ్వే అలాగే నీ విషయం అమ్మతో చెప్పాలి. ఏంటిది? తన జాతకం, ఫోటో. అమ్మ నా బ్రదరు, నీకింకా పిల్ల చేష్టలు పోలేదన్నమాట. రే తనొస్తోంది, బాగా ముదిరిపోయింది, మాట్లాడి ఖాయం చేసేద్దాం. శంకరం మా పెద్దబ్బాయి, వాడికి సంబంధాలు చూస్తుంటే సిద్ధాంతి మీ గురించి చెప్పాడు. చెప్పరా? అవునవును, మీ గురించి, మీ ఫ్యామిలీ గురించి, ఆవిడ గురించి సిద్ధాంత్ గారు చెప్పారు. ఈ జాతకాలు కూడా బాగా కుదిరాయట కదా కదమ్మా? అవును. మాకు ఇష్టమే. మరైతే మిగతా విషయాల అవును, అవి కూడా కట్న కానుకలేవి మాకొద్దండి. మా ఇద్దరు అబ్బాయిలు చేతి నిండా సంపాదిస్తున్నారు. మీరు తొందరలోనే మంచి ముహూర్తం చూసి నిశ్చితార్థం, పెళ్లి డేటు ఫిక్స్ చేసేయండి. అబ్బాయి అంతా ఫోన్ లో చెప్పాడు. బాబు నువ్వు చూసి తాగనే వద్దు, టైం అయింది, బయలుదేరదామా? నా కోసం తాగవయ్యా బాబు వాళ్ళంతగా చెప్తున్నారు కదా, తాగు భాస్కర్. అన్నట్టు నువ్వేం చేస్తుంటావు? మెల్లగా ఫోన్ చేసేటప్పుడు గాని తాగేటప్పుడు గాని ఎవరన్నా ఏదైనా అడిగితే ఇలాగే పొలమారుతుంది. అలాగా, ఓకే ఓకే. తాగు తాగు. ఇప్పుడు చెప్పు, ఏం చేస్తుంటావు? జుట్టులో తగులుకున్నాడు రా బాబు. నేను ఆవిడతో విడిగా మాట్లాడాలి. రేయ్, ఏమిట్రా? ఉండమ్మా, చెప్తానుగా. మాట్లాడు. ఏం మాట్లాడాలి ఇప్పుడు? చెప్పండి, ఏంటి విషయం? మీ మొబైల్ ఒకసారి ఇవ్వండి.
ఇవ్వండి. కెమెరా మొబైల్ ఉంది. ఏం చేస్తున్నారండి? ఏం లేదండి, శంకర్కి ఒక మిస్డ్ కాల్ ఇస్తాను, చూస్తూ ఉండండి, వెంటనే చేస్తాడు. నేను చెప్పలా, మంచి స్పీడ్ మీద ఉన్నాడు కదా. ఇప్పుడు అర్థమైందా మీ మీద ఎంత లవ్ ఉందో? వెయిట్ అండ్ సీ. హలో నందిని. శంకర్రావు గారేనా అండి? ఆ దున్నపోతు ఈనిందా లేదా అండి? హలో హలో నందిని. హలో హలో ఎవరా ఇది? సరేగానండి, ఆ దూడ ఎక్కడ ఉంది, మాట్లాడండి. ఏంటి? నేనా? మాట్లాడమంటున్నానా? అయ్యో. హలో. సారీ, మాట్లాడండి. ఏమైందిరా? ఏం బాబు మాట్లాడావా? అన్నయ్య తనతో మాట్లాడాలన్నాడు, అందుకే ఫోన్ చేసి ఇచ్చాను. నేను దీని మొహం తాళి కట్టడానికి ముందే చూశాను. నౌ ది టెక్నాలజీ ఇస్ సో మచ్ ఇంప్రూవ్డ్ యు సీ. వాట్ యు సే? అన్నట్టు చెప్పనే లేదు. నువ్వేం చేస్తుంటావు? సార్ నేను ఒక్క నిమిషం. హలో, చెప్పమావా. హలో 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 రే, ఇక్కడ టవర్ కొంచెం వీక్, ఒక్క నిమిషం. సార్ ఒక ముఖ్యమైన కాల్ మాట్లాడు బాగా మాట్లాడు. చెప్పమావా. బిజీయా? నేను నమ్మలేకపోతున్నానండి. అనుకోకుండా అన్నీ సక్రమంగా జరిగిపోయాయి. మీకు నేను నచ్చానుగా. ఎవరు మిస్డ్ కాల్ ఇచ్చినా వెంటనే ఫోన్ చేసేస్తారా? పెళ్ళైన తర్వాత ముందు మీ ఫోన్ బిల్ కంట్రోల్ చేయాలి. అయ్య బాబోయ్, అంటే మీకు నచ్చానన్నమాట. సారీ సార్, క్లోజ్ ఫ్రెండ్, స్కూల్లో కలిసి చదువుకున్నాం. దుబాయ్లో ఉద్యోగం కావాలంటే నేనే ఇప్పించాను. ఓ, దుబాయ్లో. బాబు ఇందాక నుంచి అడుగుతున్నాను, నువ్వు చెప్పనే లేదు. ఏం చేస్తుంటావు బాబు? పర్వాలేదు చెప్పవయ్యా. డిగ్రీ అయిపోయింది సార్, పాస్పోర్ట్ కోసం వెయిటింగ్, రాగానే ఫారిన్కి వెళ్ళిపోతాను. బై ద వే, డిగ్రీ ఎక్కడ చేసావు? కాకినాడ, రాజమండ్రి? ఇంకా ఇక్కడ ఉంటే ముచ్చుమంగడు క్వశ్చన్ వేసి చావకొడతాడు, మనం వెళ్ళిపోదాం. అమ్మా బయలుదేరదామా? సార్ మేము బయలుదేరతాం సార్. ఒక మంచి రోజు చూసి మీరే మాకు ఫోన్ చేయండి, వస్తాం సార్. మీరు తప్పకుండా ఫోన్ చేయండి. రే, గుడికి వెళ్దాంరా, 10 నిమిషాలు మొక్కు తెచ్చుకుని వెళ్దాంరా. చెప్తే వినరా, వెంటనే అక్కడి నుంచి ఇంటికి బయలుదేరిపోదాంరా. ఏమైందిరా? ఇప్పటిదాకా బానే ఉన్నావుగా? రామ్మా, సమయానికి వచ్చావు. బాబు మంచినీళ్ళు ఇది తాగుతావా? రాదు, ఆప్జీ. ఎంతసేపు అని తగ్గుతున్నట్టు నటిస్తావు? ఆపు. అమ్మా నేను చెప్పానుగా, మా రెండో అమ్మాయి అవును. చంద్రిక. ఓహో. నమస్కారం. ఈవిడే పెళ్లి కొడుకు తల్లి, ఎంఎస్సి చేసింది, ఈ ఊళ్ళో ట్రైనింగ్ లెక్చరర్ గా ఉంటుంది. ఇతనేనమ్మా పెళ్లి కొడుకు తమ్ముడు, పేరు భాస్కర్. హాయ్. ఇంతకు ముందు ఎక్కడ చూసినట్టుంది. ఈయన ఏం పని చేస్తుంటారు? డిగ్రీ పూర్తి చేశాడమ్మా, పాస్పోర్ట్ కోసం వెయిటింగ్. వచ్చిందో పారిని ఎగిరిపోతాడు. ఏం బాబు నేను చెప్పింది కరెక్టేనా? యాక్చువల్లీ విచ్ కంట్రీ ఐ గోయింగ్ టు? దుబాయ్, అబుదాబి, దుబాయ్ మెయిన్ రోడ్, దుబాయ్ బస్ స్టాండ్ పక్క సందు. వెళ్ళొస్తానమ్మా. వెళ్ళండి. రే, గుడికి వెళ్ళాలి. 10 నిమిషాలు. ముందు ఇక్కడి నుంచి అదేం escape కుదరదు. అవుదాం. తర్వాత తప్పకుండా ఆలోచిద్దాం. వెళ్ళాల్సిందే. బాబు ఓ ముఖ్యమైన అయ్యా విషయం. ఇక చాలు, వదిలేయండి, పదమ్మా. అన్ని ఫెలో చస్తే ఎలా వదులుతాడో తెలియదు. మీరు సరిగా ఎంక్వైరీ చేశారా? ఆ అబ్బాయి నిజంగానే వెటనరీ డాక్టరేనా? అదేమిటమ్మా అలా అడిగేశావు? వాకప్ చేయకుండా ఎందుకుంటాను? పెళ్లి కొడుకు రాజమండ్రిలో వెటర్నరీ డాక్టర్ గా ఉంటున్నాడు. నెలకి 25,000 జీతం, బాధ్యత గల కుర్రాడు. మందు సిగరెట్ లాంటి దురలవాట్లు ఏమీ లేవంటే నమ్ము. ఓకే కానీ భాస్కర్ నాకు ముందే తెలుసు. అతని గురించి ఎంక్వైరీ చేశాను. పేరు భాస్కర్, డిగ్రీ కూడా పూర్తి చేయలేదు, పని పాట ఏమీ లేదు, ఎప్పుడూ ఏదో సెలూన్ కోట్లో కూర్చుని ఉంటాట. కొంచెం కూడా బాధ్యత లేదు. అతని గురించి ఒక్క మాటలో చెప్పాలంటే అచ్చూసిన ఆంబోత్ అనుకో. బైక్ కీ ఏదో ఇచ్చేసేయమ్మా. హలో. మంచం బాగా స్ట్రాంగ్ గా ఉంది. మామగారు ఇచ్చారా? ఆ ముచ్చుమంగడు ఇచ్చేస్తాడంటే
సరే నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? అన్నయ్యకి ఫస్ట్ నైట్ రా. రే మీ అన్న కదా ఫస్ట్ నైట్, నీకేం పని ఇక్కడ? రే రూమ్ రెడీ చేస్తున్నాను కదా. ఇదంతా పూల కొట్టుడు చేసే పనిరా. ఇదిగో మామ, కొత్త సినిమా రిలీజ్ అయింది, పోదాం పద. చేతిలో క్యాష్ లేదు మావా. అంటే బీరోలో పెట్టావా? పోరా. డబ్బులు లేవని స్ట్రేట్ గా చెప్పరా. దానికి కాళ్ళలో లేవు, చేతుల్లో లేవు. డైలీ నేనే కదా నిన్ను మోసేది. ఇదిగో నేను కింద వెయిట్ చేసి ఉన్నా, త్వరగా రా. వచ్చేటప్పుడు సైడ్ డిష్ పట్టుకురా. రెడీయా? ఏంటన్నయ్య నువ్వెక్కడున్నావు? మంచం టైట్ చేద్దామని వచ్చా. చంద్రిక, మా వదిన వాళ్ళ చెల్లెలు. పొద్దున పెళ్లిలో చూశాను. తనే చిట్టుబాబు, మన పిఎల్పికి బెస్ట్ ఫ్రెండ్. హాయ్. నమస్తే. హలో. రే మామా, నీ పెళ్ళాం పిల్లల్ని తొందరగా భోంచేమని చెప్పరా. పెద్దోడికి రేపు స్కూల్ ఉంది కదా, లేట్ అయిపోతుంది. చెయ్యే కదరా ఇచ్చాను. ఓకే ఓకే. ఫ్రెండ్ అని కూడా చూడకుండా ఫిగర్ ముందు అవమానిస్తున్నాడు. చిట్టుబాబుకి మన ఏరియాలో ఒక సలూన్ ఉంది. దాని పేరు వింటేనే నవ్వు వస్తుంది. అదేమిటంటే పవర్ టైగర్. పవర్ టైగర్. అదేంటి పిఎల్పి? పిఎల్పి అంటే మీకు తెలీదా? ఆహా. పని లేని ఏయ్! పిల్లాడని అర్థం. అందుకే ఇలాంటి పనులన్నీ చేస్తున్నాడు. బేవర్స్గా తిరగడం ఎంత ఏంటమ్మా, పెద్ద పనో మీకేం పనులన్నీ తెలుసు? బాగా జరుగుతున్నాయా? ఈ పని కనుక నువ్వు కరెక్ట్ గా చేస్తే మన ఫ్యామిలీలో జరిగే అన్ని ఫంక్షన్స్ కి డెకరేషన్ నువ్వే చేయొచ్చు. ఏయ్, ఓకేనా? కొట్టానంట. వాట్ ఆర్ యు ట్రైయింగ్ టు డు? ఆ? సుబా, ఇన్ని రోజులు నేను ఇలాగే మేనేజ్ చేయను. Sing in the rain, I'm swaying in the rain, I'm swaying. స్వయింగ్ ఇన్ ద రెయిన్. అది మనతో. అయ్యో నేను ఆట పట్టించేస్తుందే. బ్యాటరీ లోలో ఉందా? ఏదో ఒకటి త్వరగా చెప్పు, ఫోన్ ఆఫ్ అయిపోతుంది. పవర్ టైగర్. అన్నా నమస్తే హలో. అన్నా. వాడు పవర్ టైగర్ అని పిలిచింది నన్ను, నిన్ను కాదు. వస్తున్నానన్నా. ఏయ్, ఎక్కడికి వెళ్ళిపోతున్నారా? వెళ్ళేటప్పుడు ఎక్కడికి రాని అడుగుతావేంట్రా? వాడు నేను పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్, సెంట్రల్ బడ్జెట్ మాట్లాడుకుంటాం. ఇదిగో చూడు, ఒక్క విషయం జాగ్రత్తగా విను. ఇక మీదట నాతో పాటు పబ్లిక్ ప్లేస్కి వచ్చినప్పుడు 2 స్టెప్పులు బ్యాక్ ఉండు. ఏ? ఎందుకంటే నేను లైబ్రరీ, నువ్వు పేపర్. ఇదిగో నువ్వు వెళ్ళి 2 టికెట్లు తీసి పెట్టొచ్చు, నేను అన్నతో మాట్లాడొస్తాను. బాస్ అలర్ట్ గా పని చేయాలి. అన్నా వస్తున్నా. ఈ గుండోడు ఎందుకు పిలుస్తున్నట్టు? అన్నా నమస్తే అన్నా. తమ్ముడు ఎలా ఉన్నావు? బాగున్నానన్నా. బిజినెస్ ఎలా ఉంది? ఏదో నడుస్తుందన్నా. వడ్డీ కొట్టు వైపు రావడం మానేసా? ఆ, బాగా హ్యాపీగా ఉన్నట్టున్నావు. అన్నా నువ్వు ఉన్న ఊళ్ళో నువ్వు ఒక్కడివే హ్యాపీగా ఉంటావు అన్నా. నువ్వెప్పుడు ఇంతే. సినిమాకి వచ్చావా? లేదన్నా, చీరలు కొనడానికి వచ్చాను. ఇతనే చెట్టి బాబు, ఎప్పుడు కొత్తగా మాట్లాడతాడు. ఇది కొత్త. ఆ కుర్రాడెవరు నీ ఫ్రెండా? వాడిని వదిలేన వాడు చిల్లరేదవా. బాస్, ఎక్స్ట్రా టికెట్ ఉందా? నా దగ్గర లేదు తీసుకురాలా. ఏంటి బాస్ పవర్ మీరు? స్టార్ యంగ్ టైగర్ల సినిమా ఒకే రోజు రిలీజ్ అవ్వడంతో థియేటర్ ఎంత కళగా ఉందో చూడు. దీనికి ఎలా అంటున్నావు? పవర్ స్టార్ యంగ్ టైగర్ కలిసి నటిస్తే ఎలా ఉంటుంది? ఛాన్సే లేదు బావా. పవర్ స్టార్ వేరు, యంగ్ టైగర్ వేరు. ఇద్దరు కలిసే ప్రసక్తే లేదు. కలిసిపోయారు బాస్. ఏమంటున్నావు బాసు? ఒకడు పవర్ టైగర్ అనే పేరుతో సలూన్ పెట్టుకున్నాడు బాస్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వాడు షాప్ కి రావాలంట, ఎన్టీఆర్ ఫ్యాన్స్ వాడు షాప్ కి రావాలంట. వాళ్ళంతా కొట్టుకొని చావాలంట. ఆడు మాత్రం చక్కగా సంపాదించుకొని హ్యాపీగా జల్సా చేస్తాడంట. ఇదెక్కడ న్యాయం బాస్? ఎవడాడు? ఆ? ఎవడు బాస్ వాడు? ఎక్కడుంటాడు? అదిగో తెల్ల చొక్కా వేసుకొని గుండోడితో బిజినెస్ మాట్లాడుతున్నాడే ఆడే బాస్. పాపం బాస్, శాలరీ కొంచెం వీక్. ఎంత అలర్ట్ గా పనిచేశానో చూసావా? నమస్తే అన్న. నమస్కారం. ఏంటి మేము సంగతి? పవర్ స్టార్ ఫ్యాన్స్. మీ హీరో సినిమాకి మస్తు రష్. ఆ, చూడండి, టెన్షన్ పడొద్దు. ఈ కరెక్ట్ అన్న. సంవత్సరంలో మీ హీరో సినిమా సూపర్గా సూపర్ చెప్పావు హిట్. నమస్తే అన్న. మేము యంగ్ టైగర్ ఫ్యాన్స్. గుండు చూసి గుండన్మంత్ర ఫ్యాన్ అనుకున్నాను. ఎన్టీఆర్ ఫ్యాన్ వా? టెన్షన్ పడక్కర్లేదు. మీ హీరో సినిమా కూడా సూపర్ హిట్ అవుతుంది. అదేంటి పవర్ టైగర్ సెలూన్? ఒకటి పవర్ సెలూన్ అని పెట్టు. లేదా టైగర్ అని పెట్టుకో. మీరు చిన్నపిల్లలు కదా, జీవితంలో ఫిలాసఫీ మీకు అర్థం కావట్లేదు. అదేంటంటే నాణ్యం అన్నాక బొమ్మ బొరుసు ఉంటాయి, జీవితం అన్నాక కష్టం సుఖం ఉంటాయి. అలాగే అన్నీను ఆకాశం, భూమి, రాత్రి పగలు, సూర్యుడు చంద్రుడు, మంచి చెడు, ఇలా జీవితాన్ని లోతుగా ఎరా, పరిశీలిస్తా. పవర్ స్టారా యంగ్ టైగర్ అని అడిగితే ఏదో అర్థం లేని మాటలు మాట్లాడుతున్నా. మర్యాద లేని మనుషులే వాళ్ళు. బ్లడ్ బ్లడ్. థ్యాంక్స్ అండి, మీలాగా మంచివాళ్ళు కాదు వాళ్ళు. రేయ్, మేము వాళ్ళ కార్యక్రమం రా. ఏయ్, ఈ రక్తం ఏంట్రా? ఏయ్, ఎవడ్రా పవర్ టైగర్ మీద చేసినాడు? ఏంట్రా లీవ్ ఇట్. మామా,
నువ్వు అనుష్క త్రిష అని ఒక లేడీస్ బ్యూటీ పార్లర్ పెడితే ఎలా ఉంటది? ఏ అందరి హీరోలతో తన్నులు తినడానికా? లైఫ్ లో ఇట్లాంటివన్నీ కామన్ రా. ఊరుకోరా. పద పద పద. పవర్ టైగర్ వస్తున్నారు. సైడ్ సైడ్ సైడ్. ఏమైంది? అందరూ బయట కూర్చొని ఉన్నారు. కొంపదేశం ముసలాళ్ళు ఎవరన్నా బకెట్ తినేసరే ఏంటి? నిత్య, ఏ నిత్య, ఏ నిన్నేనే. ఏమైంది? అమ్మా అన్నయ్య వచ్చేసాడు, అన్నయ్య వచ్చేసాడు. ఏమైందే? ఎరా భాస్కర్, బుద్ధి లేదురా నీకు? నువ్వు బాధ్యత లేకుండా ఓళ్ళ మీద పడ్డావు. మీ అన్నయ్య జీవితాన్ని ఎందుకు నాశనం చేస్తావు? నువ్వు అస్సలు మారనే మారవు. టైం ఏంటో తెలుసా? ఉదయం 3:30 అయింది. ఇంతసేపు వీధినమ్మట పడ్డావు. నిన్ను మార్చడం ఎవరి వల్ల కాదు. మీ అన్నయ్య పెళ్లి ముహూర్తం శోభన ముహూర్తం పెట్టించింది నేనే. ఇంత పని చేస్తావు అనుకోలేదురా అబ్బి. ఏమైంది? ఎందుకు నన్ను తిడుతున్నారు? ఫస్ట్ నైట్ కి రూమ్ రెడీ చేసావు కదా, కీ ఇక్కడ కీ పైనే. చచ్చాన్రా. ఈ కీ నా దగ్గరికి ఎలా ఏ వచ్చింది? భాస్కర్, ఆ తాళం ఇటివ్వు. ఎంత పనిచేసావరా నిన్ను. ఎక్కడికి వెళ్ళిపోయావురా? ఎంతసేపు నీ మొబైల్ కు ట్రై చేయాలి, లైన్ దొరకలేదు. లైన్ దొరకలేదా? ఒక నిమిషం ఉండు. బ్యాటరీలో స్విచ్ ఆఫ్ అయిపోయింది. పోనీ తాళం పగలు బాగుందిరా. మొదటి రాతే తాళం పగలగొట్టమంటున్నాం బాగుపడ్డానికే. మన ఇంటికి కాపురానికి వచ్చిన అమ్మాయి మన గురించి ఏమనుకుంటుంది? ఏంట్రా? డాక్టర్ బాబు, ఏజ్ బారైపోయినా మీకు పెళ్లి జరిగిందని సంతోషంలో పాలకోవా తీసుకొచ్చాను. ఇలా జరిగిపోయిందే. ఈ పాలకోవాని ఏం చేయమంటారు? నీ నెత్తినేసి కొట్టుకో. నిన్ను అడ్డంగా నరికేలాగా మర్యాద ఇక్కడి నుంచి పారిపో. తినమ్మ కామెడీ. కామెడీ ఏమిట్రా, కామెడీ వెధవా. ఒక్క నిమిషం. బాధపడాల్సిన నేనే ప్రశాంతంగా ఉన్నాను. ఇలా మీరందరూ ఆవేశపడతారెందుకు? ఎవరైనా కావాలని ఇలా చేస్తారా? ఖచ్చితంగా తెలియకుండానే జరుగుంటుంది. మీకు చెయ్యెత్తి దండం పెట్టి అడుగుతున్నాను, దయచేసి అందరూ వెళ్ళిపోండి ప్లీజ్. వదినా ఒక నిమిషం. వదినా అది సారీ వదినా, ఏదో తెలియక జరిగిపోయింది. ఫ్రెండ్స్తో పార్టీయా? లోపలికి రా, లోపలికి రండి. పొద్దునే ఫోన్ చేస్తాను రా. అమ్మా, అయ్యగారు వెలగబెట్టిన దానికి, అయ్యగారి మంచి మనసుకి త్వరలోనే బ్రహ్మాండంగా పెళ్లి జరుగుతుంది, గుర్తుపెట్టుకో. థ్యాంక్ యూ సార్. ఇది కూడా బోతుకే. పొద్దుపోయింది, నువ్వు ఇక్కడే పడుకో, నేను బయలుదేరతాను. అలాగే నాన్న. బాబు, ఓ చిన్న డౌట్. నీ ఫస్ట్ నైట్కైనా రూమ్లో అఘోరిస్తావా, లేకపోతే ఇలాగే రూముకి తాళం వేసి జేబులో పెట్టుకుని ఊరంతా బలాదూలు తిరుగుతావా? ఉత్తినే ఓ డౌట్ వస్తాను అడిగే. ఈ ముచ్చు మొంగడికి సెట్ అయ్యలేదు. వీడిలా చేస్తాడని నేను అస్సలు అనుకోలేదు. నువ్వు వెళ్ళి పై రూమ్ లో పడుకో. అలాగే అత్తయ్య. మనసులో ఏం అలాంటిదేం పెట్టుకోలేదు. లేదు. వెళ్ళి పడుకో. సరేనమ్మా, నువ్వు వెళ్ళి పడుకో, నేను వెళ్తాను. రే ఆగు, ఇలారా. ఏంటమ్మా? ఇది పట్టుకో, పట్టుకో. వెళ్ళి అక్కడ పడుకో. అమ్మా! రేయ్, ఎందుకు తొందర పడతావు? టైం ఎంతైందో తెలుసా? అన్నిటికీ సమయం సందర్భం ఉంటుంది. వెళ్ళి అక్కడ పడుకో. వెళ్ళరా. వెళ్ళమంటుంటే అలా దిక్కులు చూస్తావేంటి? ఎందుకురా అంత కోపం? శంకరు, శంకరు, నేను కావాలి. నీకు అన్నగా పుట్టాను చూడు,
ఇంత పెద్ద సమస్యని చాలా ఈజీగా సాల్వ్ చేసింది. పర్లేదు, ధైర్యం ఎక్కువే. రేపేమన్నా పిలిచి ఎందుకు డిగ్రీ పూర్తి చేయలేదు, ఎందుకు ఉద్యోగానికి వెళ్ళట్లేదు, ఎందుకు బలాదూరు తిరుగుతున్నావు అని అడగదాని మన గ్యారంటీ ఏంటి? తప్పకుండా అడుగుతుంది. ఆ ఛాన్స్ ఇవ్వకూడదు. వెంటనే ఒక ప్లాన్ వేయాలి. మా అక్కడ కూర్చోద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను? పిల్లరా? పర్లేదులే. అవును, నీ కోళ్ళ ఎలా ఉంది? ఓకేనా? తను చాలా తెలివైన పిల్లరా. అదే నేను చెప్తున్నా. బాగా తెలివైన అమ్మాయి మన లైన్ లో క్రాస్ అయిపోగలదు, జాగ్రత్త. ఊరుకోరా. నేను టీవీలో వచ్చిన మా అనే సినిమా టైపులో నన్ను మారుస్తాను గీరుస్తానని డ్రామాలు ఆడిందనుకో, నాకు పెచ్చ కోపం వచ్చేస్తుంది. కోపం వస్తే ఏం చేస్తావురా? ఫిట్టింగ్ పడతాను, వాళ్ళు వేరు కాపురం పెట్టేలా చేస్తాను. మరి దుర్మార్గుడా, పోరా. మా నా గురించి డీటెయిల్ ఎన్ని గా మాటలు చెప్పమ్మా నీ మాట్లాడుతున్నాడు? కోడలికి. అంతకంటే నువ్వు నువ్వెప్పుడు చేసే మారుతావో ఏమిటో నిన్ను. అప్పటికి నా దారికి అడ్డొచ్చిందనుకో. మరేం లేదమ్మా, భోజనానికి లేట్ అయిందని కోప్పడుతున్నాడు. వీడెప్పుడూ ఇంతే. నువ్వు రారా, ఫోన్ చేద్దు గాని. రామ్మా. భాస్కర్, ఒక నిమిషం వెళ్ళారా? నీ గురించి మీ అన్నయ్య నాకంతా చెప్పారు. నువ్వేం దిగులు పడకు. నేను నీ లైన్లో క్రాస్ అవనే అవను. నాకది అవసరమే లేదు. ఎందుకంటే నేను నా భర్తతో కలిసి ఉండడానికే ఇంటికొచ్చాను, ఎవరిని మార్చడానికి రాలేదు. అదీ కాకుండా భాస్కర్, దేని గురించి ఎవరి గురించి దిగులు పడకుండా సంతోషంగా బతకడానికి అదృష్టం ఉండాలి. అది నీకుంది. ఏదైనా సరే దయచేసి నువ్వు మారకు. జీవితాంతో నువ్వు ఇలాగే సంతోషంగా ఉండాలి. అదే నా కోరిక. సరేనా?